సో గాన్గాపూర్ గ్రూప్ అంతా ఇది మనకి వర్గల్ టెంపుల్. కార్ పార్కింగ్ చెప్పడం అవసరం అంటే ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఇప్పుడు పాప వినాశనంకి వచ్చాము అందరం కలిసి. సో ఫుల్ పాపాలన్నీ వేసినా కడిగేసుకున్నాం. ఇక్కడ పాపాలు చేస్తే ఇక్కడ పోతే ఇక్కడ పాపాలన్నీ పోతాయంట. పాప వినాశం ఇక్కడ ఆర్చ్. సో అష్టతీర్థాలలో ఇది ఒక భాగం అన్నమాట. ఇది కూడా ప్రజెంట్ అయితే ఫుల్ పబ్లిక్ వచ్చినారు. ఇక్కడ నుంచి వెళ్ళి మేము డైరెక్ట్ కర్మ వెళ్ళిపోతున్నాం. ఇంకా స్వామి సమర్థ టెంపుల్కి వచ్చాము. అమ్మ అక్క స్వామి సమర్థ టెంపుల్కి వచ్చాము. గాన్గాపూర్ రోడ్. సో వాతావరణం అయితే బాగుంది. అమ్మ నేను ఇందిరమ్మ సరుపక్క సరే కొండ పైన ఉంది. ఇది చిన్న గుట్ట. మొత్తం గురుస్థానాలు అన్నమాట. నేను వెళ్ళే ప్లేస్ అన్ని కూడా ఒక మంచి గురుస్థానాలు ఇవన్నీ. సో గాన్గాపూర్ గ్రూప్ అంతా One, two. Right. चलो चले अंदर के बाय बाय. రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి సరస్వతి మాత టెంపుల్కి వచ్చాము. ఇది మనకి వర్గల్ టెంపుల్. సో ఫస్ట్ టైం రావడం నేను ఇక్కడికి. చాలా పెద్దగా ఉంది టెంపుల్ కూడా. మనకి బాసలో సరస్వతి టెంపుల్ ఉంది, ప్లస్ శనిగరంలో సరస్వతి టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడికి మాత్రం మొదటిసారి రావడం వచ్చేసి. ఇది టెంపుల్ చూసారు కదా, గోపురం ఎంట్రన్స్ ఇక్కడ వెళ్తున్నాము లోపలికి. సో టెంపుల్ దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. సో చూసారు కదా టెంపుల్ బయట రాయి కొండ పైన చాలా గుట్ట పైన ఉందన్నమాట. అమ్మా సో వర్గల్ దేవత మొదటిసారి వచ్చింది. మొదటిసారి వచ్చింది. ఓకే వర్గల్ సరస్వతి మాత టెంపుల్. ఇట్లా బయటికి దారి ఇక్కడ కొండ పైకి నుంచెల్లి. ఇది గుడి. గుడి లోపట, గుడి బయట అమ్మ గుడిలో ఉంది. అక్కడ టెంపుల్ లోపల ఉంది. సో టెంపుల్ నుండి అమ్మ బయటకు వస్తుంది దర్శనం చేసుకొని. ప్రజెంట్గా అక్కేది మా అక్కే లోపలే ఉంది. అన్నయ్య ఇక్కడ దిగుతున్నాడు టెంపుల్. ఏంటమ్మా సరస్వతి మాత వర్గల్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. సో ఫస్ట్ టైం రావడం. చాలా పెద్దగా కడుతున్నారు టెంపుల్ అయితే. ఇక్కడ భోజనం చాలా ఉంది. మన తిరుపతిలో భోజనం పెడతారు కదా, అట్లాంటి టైప్లో అరేంజ్ చేశారు. సో ఇదైతే బయటికి దారి. మీరు ఇక్కడికి వర్గాలకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఈ గుడికి సంబంధించిన ప్రాముఖ్యత ఉంటే కింద కామెంట్ చేయండి. సో మరోసారి వచ్చాము. నెక్స్ట్ టైం మళ్ళీ మీకు కొత్త వీడియో కూడా చేస్తాను. సో ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ గోశాల అయితే ఉన్నాయి, ఇంకా హోమం చేసేవి ఉన్నాయి. టెంపుల్కి భాగం 3వ ఫ్లోర్లో అంతస్తులో కట్టారన్నమాట. 3వ ఫ్లోర్లో పైన ఉంది. అటు వెళ్తే ఇక్కడ స్వయంభూ శనీశ్వరుడు టెంపుల్ ఉందంట. తర్వాత వెంకటేశ్వర టెంపుల్ అటు ఉంది. సో ఇది మన యొక్క టెంపుల్ యొక్క పూర్తి ఆవరణ. కార్ పార్కింగ్ వచ్చేసి కింద పెట్టేసాము. ఇక్కడ విఘ్నేశ్వర టెంపుల్ ఉంది. ఇలా వెళ్ళాము లోపలికి పైకి. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇది మనకి శిఖర దర్శనం చూడండి. అమ్మవాళ్ళు వస్తున్నారు. సో ఇది టెంపుల్ ఎంత పైకి హైట్లో ఉంది చూసారు కదా. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాము. ప్రజెంట్ చూసారు కదా ఇక్కడ ఎలా చేశారు, వెంకటేశ్వర స్వామి. సో ప్రజెంట్ వచ్చేసి శనిగరం టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చూసారు కదా చీకటితోని అండ్ పాలతోని
రాగి ధోని 3 ధోనులు ఉన్నాయి. అందరం వచ్చేసి మనకి ఇక్కడ అదేంది వర్గల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ శనిగారంకి వచ్చాము. సో ఇప్పుడు వర్షం పడ్డాయి కదా, ఇక్కడ మనకి సరస్వతి మాత టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో సరస్వతి మాత దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాం. మళ్ళీ ఇక్కడ మొత్తం చింత చెట్టుకి అంతా ఫుల్ చింతకాయ కాసింది. ఇక్కడ 3 గుహలు వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్గా ఇగో మా అక్కకేమో నీళ్ళు అంటే భయం అనిపిస్తుంది. మళ్ళీ గుహలకు ఇట్లా పోతా అల్లకెళ్ళి పోయి చూస్తా ఉంటుంది. అక్కడ ఫుల్ నీళ్ళు ఉంటాయి యాక్చువల్గా గుహ కదా. అండ్ ఇక్కడ పోతే అక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఇదివరకు నేను ఈ వీడియో చేస్తాను, కాలనీ శనిగారం వీడియో ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి ఇటో గుహ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇటో గుహ ఉంటుంది అనమాట. లోపలికి నీళ్ళు చల్లుకొని వచ్చినాం, గుహలకే దిగినాం. చిన్నప్పటి నుంచి పోయినాం వాళ్ళకి. ఇప్పుడు దర్శనం చేసుకొని వెళ్దాం రండి. కమాన్ కార్ అక్కడ పార్క్ చేసాము. సో ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ చెప్పడం అవసరం ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ వీడియో చూసుకోవాలి వచ్చినాక కార్ ఆడుందా లేదా అని. వీడియో చూస్తే మాకు అర్థమవుతుంది అని చెప్పేసి మేము చూస్తున్నాం అనమాట. సో మొదటిసారి అన్న రావడం కరీంనగర్లో ఉంటాడు, ఈయన ఉంటాడు. ఇక్కడ సరస్వతి మాతకి పుణ్యక్షేత్రం ఉంది. ఒక్కసారి రాలేదు. బాసర నా దూరం కొండలు నులిపోనట్టు దూరం కొండ దగ్గర కొండలు పోతలేదు ఎవరు కూడా. ఓకే, నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడికి? 2-3 times. ఎన్నిసార్లు వచ్చి ఇక్కడికి? ఫస్ట్ టైం వచ్చారు. మంచిర్యాల నుంచి ఫస్ట్ టైం వచ్చారు సరస్వతి మాత టెంపుల్. అక్క నువ్వు ఎన్నిసార్లు? అక్కతో వచ్చినప్పుడు మసాలా వచ్చినా? అమ్మ నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు? మసాలా వచ్చినా నువ్వు? నేను మా అమ్మని మసాలా తీసుకొచ్చినాను అంతే అంటుంది. మధ్య కూడా తీసుకొచ్చిన నా వీడియోలో ఉంటుంది. శనివారం వీడియో చేస్తారు చూడండి. మనకి గుడిని దర్శనం చేసుకోవడానికి అవైలబుల్. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు మనకి గుడి ఓపెన్ ఉంటుంది. సో వచ్చేవాళ్ళు ఈ టైం ప్రకారం రండి దర్శనానికి. సో ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తున్నాము. చూసారు కదా మన సరస్వతి మాత టెంపుల్. నేను చిన్నప్పటి నాకు బుద్ధి తెలిసినప్పటి నేను ఈ టెంపుల్కి వస్తున్నాను. బాసర కూడా వెళ్ళాను చాలాసార్లు. నాకు బాగా అక్షరాభ్యాసం అక్కడ అయిపోయింది. ఇటు సైడ్ కొండలు గుట్టలు బాగుంటాయి. ఇటు నుండి కూడా ఎంట్రన్స్ రావచ్చు, ఇటు నుండి రావచ్చు. అమ్మ ఇటు వెనకాలకి వస్తున్నాను అంటూ. టెంపుల్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇక్కడ ట్యాప్ ఉంది. చిన్నప్పుడు ఇట్లా కూడా వచ్చిన మనం మెట్ల ద్వారా, ఇట్లా వచ్చేది మెట్ల ద్వారా ఇటు వచ్చేది. అట్లా గోపురం నుంచి వచ్చేది. ఇక్కడ హనుమాన్ టెంపుల్, సరస్వతి మాత టెంపుల్. చూసారా ఇక్కడ ఫోటో సెక్షన్ నడుస్తుంది. షార్ట్స్ వేసుకొని దేవుని గుళ్ళకి దర్శనం చేసుకుంటున్నాడు. మీరు అందరు కామెంట్ సెక్షన్ వేయండి, బాగా తిట్టండి. షార్ట్స్లలో కామెంట్ సెక్షన్ వేసుకొని గుళ్ళ దర్శనం. ఇటు చూసారా ప్రకృతి సహజమైన కొండల గుట్టలతో కొనలు, ఆకాశాల కొండలు దాకినట్టు ఉంటుందట. ఇంకేముంటది? ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ వెదర్ చాలా అది యాక్చువల్గా ఇది ఒక జనరల్గా ఇది మన కరీంనగర్ లొకాలిటీ, తెలంగాణ లొకాలిటీ ప్లేస్ లాగా ఉండదు. ఎక్కడో గుట్టల ప్లేస్లో పోతే ఎట్టుంటో ఆ ప్లేస్ లొకాలిటీ తలపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ టెంపుల్ వెనక భాగం. సో మా దర్శనం అయిపోయింది. ఇక్కడ బయలుదేరుతున్నాం. ఇంకా ఫారెస్ట్ నల్లమల కవాల్ ఫారెస్ట్. నల్లమల మన శ్రీశైలంలో నల్లమల అంటారు, ఆదిలాబాద్ అయితే కవాల్ ఫారెస్ట్లు అంటారు. సో నా ముఖం అంతా గుంజుకపోయిందా ఉబ్బిందా? నేను వచ్చి స్మార్ట్గా అయినట. అంటే ఇంత నిద్ర లేకపోయినా 100 కిలోమీటర్ల జర్నీ చేస్తానా ఏం చేసినా కూడా అసలు మంచిది ఇప్పుడు. అవి ఏమైంది? సో ఫ్రెండ్స్ ఈ విధంగా మా జర్నీ కొనసాగుతుంది ఈ పౌర్ణమి అంతా కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బయలుదేరుతున్నాం. మళ్ళీ టెంపుల్ నుండి బయలుదేరుతున్నాము ప్రజెంట్గా. ఇక్కడ నుండి ఇక్కడ కూడా మనకి ప్రతి సరస్వతి క్షేత్రం దగ్గర మనకి దత్త క్షేత్రం ఉంటుంది. మన దత్తాత్రేయుడు ఉంటాడు అనమాట. మీకు అది కూడా చూపెడతాను అక్కడ. ఇదివరకు నేను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నాకు కూడా తెలియదు దత్తాత్రేయుడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి. వెళ్ళి చూద్దాము. చలో వెళ్దామా రండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ చేయండి, ఇలా డెక్కర్లు వేసుకొని దేవుని దగ్గర రావాలా వద్దా అనేది. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వచ్చేసి మనం దత్తాత్రేయుని టెంపుల్ అన్నాం కదా, ఇక్కడ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి మా కారు ఇటు నుంచి వచ్చాము. ఇటు నుంచి బయటికి మెయిన్ రోడ్కి వెళ్ళే దారి, ఇక్కడ దత్తక్షేత్రానికి వెళ్ళే దారి ప్లేస్ ఉంది. ఇటు సైడ్ దారి అనమాట. ప్రజెంట్ వెళ్తున్నాము. ఇక్కడ దత్తక్షేత్రం ఉంది. ఇక్కడ అమ్మారా అమ్మ వస్తుంది. సో శనిగారంలో దత్తక్షేత్రం ఇక్కడ ఉంది. వెళ్తున్నాం. పౌర్ణమి రోజు మళ్ళీ ఇక్కడ కూడా దత్త దర్శనం అనమాట. ఏందమ్మా? అదే ప్రతి సోమవారం అభిషేకం. వీడియో ఇక్కడికి ముగిస్తున్నాను. వీడియో సెలెక్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.